అందరికి నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఈ సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పక్కా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, సానుభూతిపరుడు, క్రియాశీలక సభ్యుడు, ఇలా ఏ ఉంటే ఆ ట్యాగులు మొత్తం తనకు తగిలించాలి. తను సీమరాజా. అయితే ఇక్కడ మనం మనుషులుగా పుట్టిన తర్వాత మనకి ఒక జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మంచికి మంచిగానే ఉపయోగించాలి. ఇతర ఎవరైనా కానీ మన మీద శత్రుత్వం చూపించినా కానీ మనం ఎంతప్పటికీ తగ్గి ఉంటే అది మన భవిష్యత్తుకు ఎదుగుదల అనేటువంటి ఒక మాట ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకు గతంలో పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక చనిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు వేస్తూ మాట్లాడటం అనేది, పావురాళ్ల గుట్ట వెళ్ళి అక్కడ ఆయనకేదో ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నట్టు, అక్కడ ఆ పావురాళ్ల గుట్టలో ఆయనకు పూజా కార్యక్రమం చేసినట్టు, కొన్ని స్వీట్స్, అలాగే పూలు, తర్వాత దండలు, ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ అక్కడ ఆ వీడియో చేశారు. ఆ వీడియో తాత్పర్యం ఏమిటి అని అంటే, దానిలో వారు కొన్ని సీమరాజా అని చెప్పబడేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈయన ఏం చేస్తారంటే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా ఒకటి వేసుకుని అటు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు వేస్తూ పార్టీని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. సరే, అది అతని ఇష్టం, కాదనటం లేదు. కానీ అతను ఎవరి మీద అయితే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఉన్నాడా? ప్రజెంట్ లేడు, చనిపోయారు. అంటే నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, వ్యంగ్యాస్త్రాలు వేయటం కానీ, ఇలా చేయటం కానీ ఎప్పుడన్నా కానీ ఎవరన్నా చేశారా? ఇవాళ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అంటూ ఇచ్చినటువంటి హామీలు 1 by 1 చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. ఎవరైనా కానీ దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే 5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే సంకల్పంతో సుపరిపాలన అనే ట్యాగ్ ఒకటి తగిలించేసుకుని వాళ్ళు చేస్తున్నారు. మంచిదే, కాదనటం లేదు. ఎవరైతే కూటమి ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఎదవలు, అంటే సీమరాజా లాంటి ఒక ఎదవల్ని వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత లోకేష్ గారు కానీ, ఇలా వారికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీడు ఏమి ఆశించి ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటే, ఎవరి దృష్టిలో పడాలి, ఎటువంటి పదవులు కావాలి అనేటువంటి ఆలోచనతోనే కదా ఇలాంటి అన్ని చేసేది. ఏం ప్రయోజనం? ఆ బ్రతికుండోళ్ళ మీద చేయవయ్యా నువ్వు? సిగ్గు శరం ఉందా నీకేమన్నా? చనిపోయినటువంటి వ్యక్తి మీద వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ పావురాళ్ల గుట్టలో ఆయన చనిపోయాడని అక్కడికి వెళ్ళి నువ్వు వీడియోలు చేస్తావా? నువ్వు అక్కడ వీడియోలు చేస్తూ నువ్వు అన్నటువంటి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాయింట్లు వినండి. నేను చెప్తున్నాను 1 by 1. అతను అన్నటువంటి మాటలు: ఒకటి, అక్కడికి వెళ్ళి, అయ్యా నువ్వు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు గతంలో అనేకమైన శిలాఫలకాలు వేసినావు, ఏమి లేవులే కానీ ఇప్పుడు ఈ శిలాఫలకం వేస్తున్నా, అతని భాషలో ఇక్కడ శిలాఫలకం వేస్తున్నా, నీకు పూజలు చేస్తున్నా అని ఒక మాట అన్నాడు. రెండవది, విగ్రహాలు తెచ్చి అడుగులో పెట్టలేం కానీ మరి అవకాశం లేదు, లేకపోతే తెత్తలే, నేనే ఎప్పుడైనా విగ్రహం తెచ్చి ఇక్కడ పెడతలే, మన వాళ్ళు ఎట్టాగా బెటర్ కదా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. 2, మూడోది, ఆయన ఆత్మ ఏడే తిరుగుతుంది కాబట్టి ఏడే పూజలు చేస్తున్నట్ట, ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్ట అతను. 4,
రోజా పూల దండలు తీసుకొచ్చిండంట, ఆయనకి నివాళులు అర్పిస్తాడు. రోజా పూల దండలు గమనించండి. తర్వాత పాయింట్ నెంబర్ 6, ఎర్రచందనం దొంగలు. అంటే నేను పూజ చేయడానికి వచ్చినప్పుడు ఎర్రచందనం దొంగలు ఇక్కడ ఎవరు లేరులే, కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం కదా, ఎర్రచందనం దొంగలు ఎవరు లేరులే. అదే మన ప్రభుత్వం అయితే ఎర్రచందనం దొంగలు ఉంటారు. నేను నీగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నీలాంటి ఎదవల వల్ల ఉన్నటువంటి ఆ కాస్త సానుభూతి కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1/1 కార్యక్రమాలు చేస్తుంది. ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. 2029లో కూడా అదృష్టం బాగుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో. నువ్వెవడో చెప్పడానికి బుద్ధుందా నీకేమన్నా? తర్వాత 2029 అధికారంలోకి కష్టంలే, కానీ 2039కి ఏమన్నా అవకాశం ఉంటే ఉండొచ్చులే అంటావా? అది నీ చేతుల్లో ఉందా? నీ చేతుల్లో ఉందా అదేమన్నా? ప్రభుత్వం వస్తే ఇక్కడ ఒక పెద్ద గుడి కట్టించి నీకు పూజలు ఎప్పటికప్పుడు నేనే చేస్తాలే స్వామి అన్నావు. కడదు కానీ తొందర ఏముంది, కడదు కానీ ఖచ్చితంగా కడతావు. అది గుడి కడతావో లేకపోతే సమాధి కడతారో అదే కనపడుద్ది, అది కూడా ముందు రోజుల్లో. తర్వాత ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్నగారిని ప్రధానమంత్రిని చేసుకుంటాం. ఈసారి ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రధానమంత్రిగానే చేసుకుంటాం. సీమరాజా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ ఆటలాడినా కానీ నిన్నింతవరకు కదిలేదు. ఎందుకని? మనుషులకు విలువలు, విఘ్నత అన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏమనలేదు. అప్పుడు అధికారంలో లేనప్పుడే ఎవరేమనలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నావు, మనల్ని ఎవడు అనేది అని అనుకుంటున్నావు. నీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు, లోకేష్ గారికి చెడ్డ పేరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావు. అదే లేకపోతే అందుకే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనేది. వెలుగుతున్నావు కదా. తర్వాత అగరబత్తులు ప్యాకెట్ చూపిస్తూ అమ్మ దీని మీద కూడా సైకిలేనాయా అగరబత్తి? ఎవడికి కావాలి ఆ సైకిల్ అనేది? నువ్వు చూపించి మరీ దాన్ని హైలైట్ చేయాలని. రాజారెడ్డి గారు, వివేకం గారు, రాజశేఖర రెడ్డి గారు వీరందరి ఆశీస్సులతో అన్న ముందు రోజుల్లో ప్రధానమంత్రి కావాలా అని పూజలు చేస్తున్నా అని చెప్పి చేస్తున్నావు. పూజలు ఎక్కడ చేస్తున్నావు? పావురాళ్లగుట్టలో. ఎవరి దగ్గర చేస్తున్నావు? రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన స్థలం ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి చేస్తున్నాను, పూజలు చేస్తూనే ఉన్నాం. ఉంది సరేలే. తర్వాత జిలేబీలు, ఆయనకి స్వీట్లు పెట్టాలని చెప్పేసి జిలేబీలు తీసుకొచ్చేసి 11 జిలేబీలు తీసుకొచ్చావు. కరెక్ట్గా 11 జిలేబీలు అంతేనా వచ్చేది? తర్వాత నువ్వు కానీ పోకుండా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అన్న సీఎం అయ్యేవాడు కాదు, పార్టీ పెట్టేవాడు కాదు, చెల్లెమ్మని వాడుకునేవాడు కాదు. వాడుకునేవాడేంద్రా యదవా సన్నాసి. ఏం మాట్లాడుతున్నావు? చెల్లెల్ని ఏ విధంగా మాట్లాడాలో తెలీదా? వాడుకునేదేంద్రా? ఇక అన్న ప్రధానమంత్రి అయిందాక అప్పుడు దాకా పూజలు చేస్తానే ఉంటామన్నారు. ఈ పాయింట్ల వరకు లేవనెత్తాడండి. అయితే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. తప్పు చేశాడో చేయలేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి శిక్ష అనుభవించాల్సి వచ్చింది, అనుభవించాడు. ఇదంతా సెకండరీ. నీకు కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను సీమరాజా. నువ్వు తెలుగుదేశం పార్టీ అయ్యుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకుని తిరుగుతున్నావు కదా సీమరాజా, నీకు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్, అదే మన డిప్యూటీ సీఎం గారు ఏం చేశారు? ప్రచారంలో ఉన్నంతసేపు ఒక పావుగా వాడుకొని పడుకున్నప్పటి నుంచి నిద్ర లేచేంత వరకు కూడా సుగాలి ప్రీతి అన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే 6 నెలల్లో సుగాలి ప్రీతి కేసు విషయం పూర్తిగా సెటిల్మెంట్ చేస్తానన్నారు. ఇప్పటికే 1 సంవత్సరం 6 నెలలుగా వస్తుంది. దాని మీద పోరాటం చేయరా పనికి మానండి సీమరాజా. అమరావతి మొత్తం నీళ్లతో నిండిపోయింది, దాని మీద వీడియోలు చేయరా సీమరాజా. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాని మీద చెయ్యి.
సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడటానికి. చనిపోయిన వ్యక్తుల మీద ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడకూడదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని ఇప్పటికీ అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా కోట్లల్లో ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, నారా చంద్రబాబు నాయుడు గారే తన స్నేహితుడే కదా రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు నంబర్ 1గా ఉన్నాయని చెప్పారు కదా. అప్పుడేం పెట్టుకున్నావా చెవుల్లో? సరిగ్గా మాట్లాడి నువ్వు ఏదన్నా వీడియోలు చేయదలుచుకుంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి, అందరూ ఒప్పుకుంటారు దాన్ని, దానిలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం సంక్షేమం అదే విధంగా సాగింది, అభివృద్ధి అదే విధంగా సాగింది. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, ఇదంతా అందరికీ తెలుసు. అందువల్లే పార్టీ ఓడిపోయింది. కానీ నీలాంటి వాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి ఇంకా దెబ్బ. వాడు ఒకడు ఉన్నాడు, బుడంకాయ గాడు, వాడి పేరు ఆర్పి. ఆడొకడు ఎవరు ఉండదు, సవరం ఉండదు, ఇంత నోరేసుకుని పడిపోతూ ఉంటాడు. అరే ముందు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడండి రా, పనికి మళ్ళా వెదవల్లారా. చనిపోయిన వారిని గౌరవించండి. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళు, పోయిన వారికి తీపి గుర్తులు.